మ్యాథిజం ప్రోగ్రాంలో ఈ రెండు బుక్లు స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది లెసన్ ప్రాక్టీస్ బుక్, ఇది ఆన్సర్స్ బుక్ విత్ వర్కింగ్ స్టెప్స్. ఈ బుక్ విషయానికి వస్తే ఈ బుక్లో స్టెప్ వైజ్ గైడ్ టు యూజ్ వీడియోస్, లెసన్ బుక్, ఆన్సర్స్ అండ్ ఎగ్జామ్స్ అని ఉంది కదా. ఇలా లెసన్లో ఎలా వెళ్ళాలి, ఎప్పుడు యాప్లోకి వెళ్ళాలి, వీడియోలో ఎప్పుడు చూడాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ రాయాలి, ఇది ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్, ఇవి వీడియోలు. ఈ వీడియోలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 1 to 3 చూసిన తర్వాత బుక్ ఓపెన్ చేసి క్వశ్చన్ 1 to 11 ఆన్సర్ చేసి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఆన్సర్ బుక్తో చెక్ చేసుకుని, తప్పులు ఉన్న వాటిని టిక్ పెట్టుకుని మళ్ళీ వాటిని సవరించుకుని కరెక్ట్గా సవరించారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో 4కి వెళ్తారు. మళ్ళీ బుక్ ఓపెన్ చేసి క్వశ్చన్ 12 నుంచి 22 దాకా ఇలా మళ్ళీ ఆన్సర్ బుక్ సహాయంతో సవరించుకుంటారు. వీడియో 5 నుంచి 8 దాకా చూసి మళ్ళీ బుక్కు వెళ్తారు. క్వశ్చన్ 23 నుంచి 34 మళ్ళీ ఆన్సర్ బుక్ సహాయం తీసుకుంటారు. వీడియో 9 చూసిన తర్వాత ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి లైన్గా ఇవి చేయమని ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పోస్ట్ ట్రైనింగ్ ఎగ్జామ్ 1 ఉంది. ఇది 5 సార్లు రాసి ఇంప్రూవ్మెంట్ ప్రతిసారి ఏమేమి రిజల్ట్స్ వచ్చాయో బుక్లో రాయవలసి ఉంటుంది. ఈ ప్రీ ట్రైనింగ్ టెస్ట్ అనేది ఒకటేసారి ఉంటుంది. ప్రతి లెసన్కి ఈ పోస్ట్ ట్రైనింగ్ ఎగ్జామ్ అనేది 5 సార్లు రాయవలసి ఉంటుంది. అయితే ఈ ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చింది, ఏమేం జరిగింది, స్పీడ్ ఇంప్రూవ్ అయిందా, మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయా, ఈ విషయం తెలియటానికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి తెలియటానికి ప్రతి టెస్ట్ యొక్క రిజల్ట్ రాయడానికి ఈ బుక్లోనే ఇక్కడ ప్లేస్ ఇవ్వబడింది. మీరు కనుక ఈ బుక్ని ఇంకొంచెం ముందుకి చూసినట్టయితే స్టెప్ వైజ్ గైడ్ కాకుండా ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ రాసుకోవడానికి ప్రతి లెసన్కి అవకాశం ఇవ్వబడింది. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది చూడండి, ఇది లెసన్ 1 కదా, ఎగ్జామ్ 1. ఇక్కడ 24 మార్క్స్కి 18 మార్క్స్ మినిమం ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ కన్ఫర్మేషన్. అంటే స్టూడెంట్ ఈ లెసన్ బాగా నేర్చుకున్నాడు అని తెలియటానికి 18 మినిమం మార్క్స్ రావాలని డిసైడ్ చేశాం. ఇందులో 4 తప్పులు చేయడానికి యాక్సెప్ట్ చేస్తాం. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా వదిలేసినప్పుడల్లా ఒక మార్క్ -1 మార్క్ పడుతుంది. తప్పు చేసిన ప్రతి క్వశ్చన్కి ½ మార్క్ కట్ అవుతుంది. అలా 18 మార్క్స్ వస్తేనే మినిమం లెర్నింగ్ జరిగినట్టు కన్ఫర్మ్ అవుతుంది. ఎంత స్కోర్ వచ్చిందని ఇక్కడ రాయాలి. ఇది ఫస్ట్ అటెంప్ట్, ఇది సెకండ్, థర్డ్, అలా 6 అటెంప్ట్స్. ఫస్ట్ అటెంప్ట్ ప్రీ ట్రైనింగ్ స్కోర్ ఇక్కడ రాస్తాము. టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ రాస్తాము. ఎంత టైం కన్జ్యూమ్ అయింది, ఇన్ని మినిట్స్ ఇన్ని సెకండ్స్ అన్న విషయం ఇక్కడ రాస్తాము. టోటల్ రాంగ్ ఆన్సర్స్ ఎన్ని వచ్చాయి అనేది, ఎన్ని జరిగాయని రాస్తాము. అన్ఆన్సర్డ్ ఏవైనా ఉంటే ఆన్సర్ చేయకుండా వదిలేస్తే ఎన్ని అని రాస్తాం. ఇలా ఈ 6 రోస్ ప్రతి ఎగ్జామ్కి మనము ప్రతి లెసన్లో నింపవలసి ఉంటుంది. ఇక్కడ కింద ఉన్నటువంటిది ఇది టీచర్ కానీ పేరెంట్ కానీ నింపడానికి ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్కి అంతగా ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు, కానీ పైన ఉన్న ట్రాక్ రికార్డు అందరికీ ఉపయోగపడేదే. ఏదైనా అబ్జర్వ్ చేసి ఉంటే పిల్లలకు సంబంధించింది ప్రతి అటెంప్ట్లో ఏం అబ్జర్వ్ చేశారు అనేది రాసుకోవటానికి ఇక్కడ అవకాశం ఏర్పాటు చేయబడింది. ఇలా ప్రతి లెసన్కి ఎగ్జామ్ రిపోర్టు ఉంది. ఇది 31-32 లెసన్స్కి ఈ ఎగ్జామ్ రిపోర్ట్స్ ఉండవు. ఈ ఆన్సర్స్ బుక్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి క్వశ్చన్కి వర్కింగ్ స్టెప్స్ క్లియర్గా ఉంటాయి. ఎక్కడ తప్పుపోయింది, ఎంత మోతాదులో తప్పుపోయింది, ఎక్కువగా తప్పుపోయిందా, తక్కువగా తప్పుపోయిందా అన్న విషయాన్ని స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా, స్టూడెంట్ కూడా అర్థం చేసుకునే వీలుగా, పేరెంట్ టీచరు అందరూ అర్థం చేసుకునే వీలుగా, ఈజీగా కరెక్షన్ చేసుకునే విధంగా ఇక్కడ ఆన్సర్స్ బుక్లో వర్కింగ్ స్టెప్స్ ఉంటాయి. అవకాశం ఉన్న ప్రతి చోట వర్కింగ్ స్టెప్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.